అందరికీ జై భీమ్. నేను రవికుమార్ చికెన్‌పల్లి మాలమాడు రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు గత నెలలో ఒక ముఖ్యమైన విషయం కోసం అది అది మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు తెలియజేయడం కూడా జరిగింది. అది విషయం ఏంటంటే, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో ముమ్మిడివరం మున్సిపల్ ఆఫీస్‌లో జరిగినటువంటి సంఘటన. అదేంటంటే, మళ్ళీ ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే రెండోసారి ఎందుకు రిపీట్ చేస్తున్నాననేది మీకు నేను ఈ వీడియోలో నేను చెప్తాను. ఇదేంటంటే, మన ముమ్మిడివరం మున్సిపల్ ఆఫీస్‌లో అంటే నగర పంచాయతీలో గత మార్చి నెలలో చిన్న ఫోర్జరీ ఒకటి జరిగింది. అదేంటంటే, గత వైసీపీ ప్రభుత్వం ఉన్నటప్పుడు ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌ని కొంతమందిని తీసుకోవడం జరిగింది దాంట్లో. దాంట్లో ముఖ్యంగా ఒక నలుగురు. ఈ నలుగురు 10థ్ క్లాస్ బేస్ మీద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కోసం వచ్చినట్టు. మనకి రికార్డ్ ఉంది. అదేవిధంగా ఇలా ఔట్‌సోర్సింగ్ జాబ్ చేస్తున్నారు ఈ నగర పంచాయతీలో. అప్పుడు 10థ్ బేసిక్ మీద జాయిన్ అయ్యారు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే డాక్యుమెంట్ అప్డేట్ కోసం 2026లో వీళ్ళు మరి ఏమనిపించిందో, ఓన్లీ మనం 10థ్ క్లాస్ సర్టిఫికేట్ మీద జాయిన్ అయ్యాం. కానీ 10థ్ అని చెప్పుకోవడానికి కొంచెం అవమానకరంగా ఉందనుకున్నారో ఏమో. అప్‌గ్రేడ్ సర్టిఫికేట్స్ కావాలి. అంటే ఇంకా మనం ఏ డిగ్రీ సర్టిఫికేటో, లేపోతే ఏదో ఐటీఐ సర్టిఫికేటో, లేపోతే ఏ డిప్లొమా సర్టిఫికేటో తెచ్చుకొని మనం మనం కూడా 10థ్ క్లాస్ కాదు. 10థ్ దాటిన తర్వాత ఇంకా మేము చదువుకున్నాము అని ఇల్లీగల్‌గా నిరూపించుకోవడం కోసం ఈళ్ళు ఒక ప్రయత్నం అంటూ చేశారని నాకు అనిపిస్తుంది. అదేంటంటే, ఇప్పుడు మొన్న మార్చి నెలలో వీళ్ళు ఈ 10థ్ సర్టిఫికేట్ బదులు ఐటీఐ సర్టిఫికేట్‌లనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఈ ఐటీ సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయడం వల్ల ఈ నలుగురు కూడా ఈ ఐటీ సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయడం వల్ల నష్టం ఎవరికి జరిగింది చెప్పనా? ఈ ఐటీ నలుగురు కూడా నాలుగురు ఐటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. ఈ నలుగురిలో కూడా ఒకే ఒక్కడిదే ఒరిజినల్ సర్టిఫికేట్. ఐటీ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్. మిగిలిన 3 సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు. అంటే వీళ్ళు చదవలేదు. వీళ్ళు 10థ్ తోటే స్టడీ అనేది ఆపేశారు. కానీ ఐటీ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? ఐటీ ఎక్కడ చేశారు? ఏ కాలేజీలో చేశారు? ఎగ్జామ్ ఎక్కడ రాశారు? ఏ కాలేజీలో చదువుకున్నారు? వస్తుంది కదా. కనుక మొత్తం అంతా మేము ఎంక్వైరీ చేయగా లాస్ట్‌కి తేలింది ఏంటంటే, ఐటీ సర్టిఫికేట్లు ఫోర్జరీ సర్టిఫికేట్లు, దొంగ సర్టిఫికేట్లు పేరు మార్చుకుని తెచ్చుకున్నారు. ఎవడో చదువుకున్న సర్టిఫికేట్‌ని వీళ్ళు పేరు మార్చుకుని తెచ్చుకున్నారా? లేకపోతే అసలు అడ్మిషన్ లేనియే వీళ్ళు అడ్మిషన్ నెంబర్ సృష్టించుకుని ఈ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఈ ఆఫీస్‌లో సబ్మిట్ చేశారనేది మున్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రీ గౌరవ రవివర్మ గారికి తెలుసు. నేను ఈ వీడియో రిలీజ్ చేయడం వల్ల గత నెలలో అందరికీ తెలిసింది. ఈ విషయాన్ని గౌరవ మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారు ఆయన దృష్టికి వెళ్ళింది. ఆయన నా వీడియో విన్నారు. నా వీడియో విన్న తర్వాత రవికుమార్ పొడిచేస్తాను, చించేస్తాను, బొక్కలేసేస్తాను, కేసెట్టేస్తాను, రకరకాలుగా ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఆయన ఐ డోంట్ కేర్. రవికుమార్ అనేవాడు కేసులకి జమకడు. ఎందుకంటే నాది ఎప్పుడు న్యాయ పోరాటమే. కనుక ఆయన నన్నేమి చేయలేడు కూడా భవిష్యత్తులో. ఎందుకంటే అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే. పోతే ఈ సబ్జెక్ట్ ఇంక నేను ఇది ఎలా టాపిక్ వేరేలా డైవర్ట్ అయిపోతుంది. విషయం ఏంటంటే, ఈ నలుగురిలో ఒకళ్ళది ఒరిజినల్ సర్టిఫికేట్ అని తేలింది. ఎవరు తేల్చారు? మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారు తేల్చారు. ఎందుకంటే ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా. ఒక బాధ్యత గెజిటెడ్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఎంక్వైరీ చేయడం
సహజం. ఎందుకంటే పుకారు వచ్చింది నిజమా కాదని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఫేక్ సర్టిఫికేట్లు నలుగురిలో ఒకటి ఒరిజినల్ 3 ఫేక్ అని తేలింది. ఈ 3 ఫేక్‌ని ఏం చేశారు? ఈ ఈ ఫేక్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసిన వాళ్ళని ఏం చేశారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఏం చేశారనేది ప్రశ్న. ఇప్పుడు ఈ వీడియో సారాంశం కూడా అదే. ఏమంటే మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారు, మీరు ఇంతకుముందు కాకినాడలో శానిటైజర్ వర్కర్ మీరు. ఒక శానిటైజర్లో నుంచి మీరు డైరెక్ట్గా ముమ్మడివరం వచ్చేసి మున్సిపల్ కమిషనర్ అయిపోయారు. ఈ విషయం కొంతమందికి తెలుసు, కానీ ఈ వీడియో ద్వారా మొత్తం అందరికీ తెలుస్తుంది. ఓకే స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చెందడం అనేది కామన్. ఏమంటుంటే వాడు పెరుక్కుంటూ పోతాడు పొదాలు. ఓకే, తప్పలేదు. మీ తెలివితేటలకి, మీ టాలెంట్కి విషయం ఏంటంటే, ఏమంటే మున్సిపల్ కమిషనర్ గారు, మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. ఇన్వెస్టిగేషన్ చేసింది మీరే, ఎందుకంటే మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి. ఎందుకంటే మన భారతదేశంలో ఈ ఫేక్ సర్టిఫికేట్ సృష్టించిన వాడిపైన ఏ విధమైన చట్టాలు లేవు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించిన వాడిని చట్టం ఏమీ చేయలేదు. చట్టం ఆయనకు చాలా చుట్టం. వాళ్ళ మీద ఏ సెక్షన్ లేవు. భారత రాజ్యాంగంలో వీళ్ళ మీద చట్టాలు లేవు, శిక్షలు లేవు. బిఎన్ఎస్లో కూడా వీళ్ళకి చట్టాలు లేవు, వీళ్ళకి కేసులు కూడా లేవు. అంతే కదా మీ ఉద్దేశం. అందుకే మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు, మీరు నిరూపణ చేశారు, కానీ తీర్పు మీరే ఇచ్చేస్తారు. కానీ విధుల్లోకి మళ్ళీ తీసుకుంటున్నారు. ఇన్వెస్టిగేషన్ మీరు ఎంక్వైరీ చేశారు, అది మీ బాధ్యత. ఎందుకంటే మీ పచ్చ ఇంకి ఉన్నటువంటి పవర్ అది. ఓన్లీ పచ్చ ఇంకే, నీ ముఖం చూసి కాదు. నీ గజిటెడ్ గ్రీన్ కలర్ ఇంక్ చూసే మీరు ఆ పని చేశారు. ఓకే, స్పెషల్గా మీరు కంప్లైంట్ ఇస్తే కనుక ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వస్తారు. చట్టం ఉంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు సార్. మీకు కనపడట్లేదు, మీ కంటికి ఉన్నారు. మీరు ఫిర్యాదు చేస్తే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు, తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మీరే కాపాడేసి, మీరే ఇన్వెస్టిగేషన్ చేసేసి, మీరే మళ్ళీ వాళ్ళని విధుల్లోకి తీసేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. ఖచ్చితంగా దీన్ని ప్రోత్సహించినటువంటి మీకు కూడా చాలా ఇబ్బంది జరుగుద్ది భవిష్యత్తులో. గుర్తుపెట్టుకోండి మున్సిపల్ కమిషనర్ గారు, మీకు చాలా ఇబ్బంది ఇది. ఎందుకంటే చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకున్నారు. న్యాయస్థానం లేదా, మన డిపార్ట్మెంట్ లేదా కంప్లైంట్ ఇవ్వడం కోసం, పోలీస్ డిపార్ట్మెంట్. ఈ విధంగా ఫోర్జరీ జరిగింది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు మిగిలినవి అన్నీ. మీరెవరు చేయడానికి? అసలు మున్సిపల్ కమిషనర్ నీకు ఏ హక్కు ఉంది తీర్పు ఇవ్వడానికి? తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ విధుల్లో ఎందుకు తీసుకుంటున్నావు? నీకు అలా బుద్ధి ఉందా, మైండ్ పనిచేస్తుందా, చిప్పు దొబ్బిందా అని అనాలని ఉంది, అని అనలేకపోతున్నాను. అర్థమైందా? ఇప్పటికైనా సరే మీ విధులు మీరు పర్ఫెక్ట్గా చేయండి. ఎందుకంటే మీరు ఇంతకుముందు శానిటైజర్ వర్క్ చేశారు కాబట్టి చట్టం గురించి మీకు అవగాహన లేదు. చట్టం నా చుట్టం, నేనేం చేయను చెల్లిపోద్ది, ఇటువంటి చెత్త ఆలోచనలో మీ మైండ్లోంచి తీసేయండి. లేకపోతే ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీ మీద నా ఫోటో వేసుకున్నాను, పైన మూల నా ఫోటో వేసుకున్నాను ఏంటి? ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీ మీద ఆయన నా ఫోటో పైన వేసుకుని మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా పెద్ద పెట్టేశాను. ఇంకా 70 mm. నన్ను ఎవడు ఏం పీకలేడు. ఎమ్మెల్యే నా వెనకాల ఉన్నాడు. నేను ఎన్ని తప్పులైనా చేసుకుని వెళ్ళిపోతాను. ఎవడి మీద పడితే ఆడి మీద కేసులు ఎట్టేస్తాను, బెదిరించేస్తాను. నేనే ఇన్వెస్టిగేషన్ చేసేస్తాను, నేనే తీర్పిచ్చేస్తాను, మళ్ళీ నేనే విధుల్లోకి నా ఇష్టం. ముమ్మడవరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు ఉన్నంతసేపు నేను ఏమైనా చేసేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ మారింది. బ్యాక్గ్రౌండ్ కాదు క్వశ్చన్,
బుల్లెట్ దిగిందా లేదా కావాలంటే గన్ ఏదైతే నీకెందుకు, బుల్లెట్ దిగిందా లేదా కావాలి, నాకు కావాల్సింది. మీకు కూడా అదే కావాలనుకుంటాను. బ్యాక్గ్రౌండ్ నుంచి పడిపోకండి. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మున్సిపల్ కమిషనర్ గారు రాజకీయ నాయకుల ఫ్లెక్సీల మీద ఫోటోలు పెట్టుకోవడం కరెక్టేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యండి ఒక రాజకీయ నాయకుడు సపోర్ట్ చేయడం అనేది చట్టపరమైన చర్యేనా? మీకు తగునా? ఒక రాజకీయ నాయకుడి ఫ్లెక్సీ మీద నీ ఫోటో ఉండడం కరెక్టేనా? కరెక్టో కాదో చట్టపరంగా మీకు తెలియజేస్తాను. మీకు తెలియదు కదా, ఈరోజు శానిటైజర్ వర్క్ చేసుకున్నప్పుడు వచ్చేసి ఒకేసారి కమిషనర్ అయిపోతే ఇలాగే ఎడుతుంది అంటారు కదా. ఎవరికో పదవులు వస్తే గాడిదలకు కొమ్ములు వచ్చినారు. కొమ్ములు కాదు, గాడిదకి సోగులే. సోగులకి కొమ్ములకి తేడాలు తెలియని వాళ్ళు ఇటువంటి ప్రభుత్వ గజిటెడ్ గ్రీనింగ్ అథారిటీస్ వస్తే ఇలాగే ఎడుతుంది. మా కర్మ అంతా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఫిక్స్ మీద మీ ఫోటోలు ఉండడం నాకైతే తెలిసిన మట్టుకి కరెక్ట్ కాదు. అది మీకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. గొప్పగా మా ఎమ్మెల్యే ఉన్నాడో ఏం చేసినా చూసేసుకుంటాడో, నేను ఏ పోదిరి చేసినా మా ఎమ్మెల్యే చూసుకుంటాడని సింబాలిక్గా నువ్వు ఫ్లెక్సీ మీద నీ ఫోటో వేసి ప్రజలకు తెలియజేస్తున్నావు అని నాకు డౌట్. గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండి అంతే, ఏం లేదు. మేము ఏదైనా చట్టపరంగానే చేస్తాం. కొన్ని విషయాలు మీకు టైం ఇస్తున్నాం. ఎవరికైనా టైం ఇవ్వను. మీకు నెల నుంచి టైం ఇస్తాను. ఇదే సబ్జెక్టు. మీరు జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బంది అవుతారు. త్వరలో రిటైర్డ్ అవుతున్నారు. రిటైర్డ్ అవ్వరు మీరు. ఇంకా రిటైర్డ్ అయినా కానీ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు మీకు రావు. పచ్చిగా చెప్తున్నారు, రాకుండా చేస్తాను నేను. అర్థమైందా? గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా జాగ్రత్త పడి నువ్వు చేసిన తప్పులు సర్దిద్దుకో. చట్టపరమైన చర్యలు తీసుకోండి తప్పు చేసే వాళ్ళ మీద. ఇంతేనని చెప్పేది. ఓకే, తర్వాత నా పేనబడి ఆడద్దు. చాలామంది కూడా రాజకీయ నాయకత్వం వహిస్తున్న వాళ్ళకి, అదేవిధంగా ఏ పార్టీ అయినా కానీ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఇదేంటంటే మున్సిపల్ ఆఫీస్ విషయంలో, మున్సిపల్ కమిషనర్ విషయంలో జరుగుతున్నటువంటి ఫోర్జరీకి, ఈ తప్పులకి ఎమ్మెల్యేని రవికుమార్ ఎందుకు ఇంక్లూడింగ్ చేస్తున్నాడు? వాడికి చిప్పు దొబ్బిందా అని మీ ప్రశ్న ఉంది. కామెంట్లు కూడా ఉన్నాయి. నాకు చిప్పు దొబ్బడం కాదు, మీకు చిప్పు దొబ్బిని చూసుకోండి. ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. వైజాగ్లో ఒక హాస్పిటల్, లేకపోతే కర్ణాటక ధారవాడ తీసుకెళ్ళి నేను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను మిమ్మల్ని. విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత పబ్లిక్గా ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక మున్సిపల్ కమిషనర్ అయి ఉండి, ఒక ఎమ్మెల్యే పుట్టినరోజు అవ్వచ్చు, లేకపోతే సంక్రాంతి అవ్వచ్చు, ఏదైనా ఒక ఎమ్మెల్యే, లీడింగ్ ఎమ్మెల్యే ఫ్లెక్సీ పైన నువ్వు ఫోటో వేసుకున్నావు కదా, మరి నువ్వు ఫోటో వేసుకోవడాన్ని బట్టి నేను ఎమ్మెల్యేని ఇంక్లూడింగ్ చేయవలసి వచ్చింది. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు పక్కన ఉండడం కానీ, ఏ రాజకీయ నాయకుడు ఫ్లెక్సీలో ఫోటో వేసుకోవడం కానీ ఎక్కడ నాకు కనపడలేదు. ఒక్క ముమ్మిడి వరలోనే దరిద్రపు కొట్టి సంస్కృతి నడుస్తుంది. ఎంత దరిద్రపు కొట్టి సంస్కృతి అంటే చెప్పుకోవడానికి కూడా నాకు భాష వస్తుంది, కానీ నా భాష వేరు అని మధ్య కొంచెం తగ్గించుకున్నాను కదా. నా వల్గర్ భాష అనేది మా అభిమానులకి కొంచెం ఇబ్బంది కలుగుతుందని వల్గర్ మానేశాను. అంతేగాని ఎవరికి భయపడదు. కేవలం నా అభిమానులకి ఇబ్బంది పడుతున్నారు నా వల్గర్ భాష, కానీ నేను తగ్గించాను తప్ప ఏ యదవకే భయపడి కాదు. అందుకే ఎమ్మెల్యేని ఇంక్లూడింగ్ చేస్తాను. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేని అందుకే ఇంక్లూడింగ్ చేస్తాను. ఎమ్మెల్యే ఆధారంగా, ఎమ్మెల్యే అండ చూసుకునే ఇటువంటి ఫోర్జరీ చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళని విధుల్లోకి తీసుకోవడం, చట్టాల చేతిలోకి తీసుకోవడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, తీర్పు ఇచ్చేయడం, ఈయన మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం, అంటే చెత్త పనులన్నీ ఈ మున్సిపల్ కమిషనర్ రవివర్మ చేస్తాడంటే వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడనే ధైర్యంతో ఈ ఫ్లెక్సీని చూసే మీకు అర్థమవుతుంది. అందుకే నేను ఎమ్మెల్యేని రౌండ్ వేసుకుంటున్నాను. ఎమ్మెల్యేని ఇందులో ఇంక్లూడింగ్ అందుకే చేస్తున్నాను. అదే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా రాజకీయ నాయకులు ఫ్లెక్సీల్లోకి ఎక్కడా లేడు, చరిత్రలో లేదు, ఎవరో రారు. నన్ను ఎవడ పీకేది అని అనుకుంటున్నావేమో. మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారు 5 సంవత్సరాలు ఉండిపోయే పదవది. గుర్తుపెట్టుకో. నువ్వు 62 సంవత్సరాల వరకు, 62 అబవ్ వరకు నువ్వు డ్యూటీ చేయాలి.
నువ్వు రిటైర్డ్ అయ్యేంత వరకు డ్యూటీ చేయాలి. తెలుసా? ప్రజలతో గెలిపించబడినటువంటి, ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి కూడా ఒక్క 5 సంవత్సరాలు మాత్రమే ఎక్స్పైరీ డేట్. ఇంకా ఆయన అయిపోయినట్టే, పదవికి ఎక్స్పైర్ అయిపోద్ది. అండ్ ఆయన్ని చూసుకుని నువ్వు ఎందుకు ఇలాగా పొంగిపోతున్నావో అర్థం కావట్లేదు. నీ విధులు నీకు తెలుసా? ఫస్ట్ అర్జెంటుగా మున్సిపల్ కమిషనర్ గారి విధులు ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి, పుస్తకం తీసుకుని చదువుకో. నువ్వు చదువుకోలేదు కదా, నువ్వు చదువుకొని రాలేదు, నాకు అర్థమైంది. కొంచెం చదువుకున్నా కానీ సబ్జెక్ట్ అంటే థియరీ అనేది నీలో లేదు, థియరీ లేదు, ప్రాక్టికల్ లేదు. నువ్వు ఒక బ్లైండ్ ఉద్యోగివి, బ్లైండ్కి వెళ్ళిపోయి ఉద్యోగివి. ఏమీ లేదు దీంట్లో, నీకు చట్టం మీద అవగాహన లేదు. అసలు మున్సిపల్ కమిషనర్ అంటే దానికి ఆ విధులు ఏంటో నీకు తెలియట్లేదు. చదువుకో, గూగుల్లో కొడితే వస్తాయి ఈ రోజుల్లో అన్నీ. గూగుల్ అమ్మ చాలా మెయిల్ చేస్తుంది అందరికి కూడా. ఈ గూగుల్లో కొట్టండి, గూగుల్ అమ్మ ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తుంది. నీ మున్సిపల్ కమిషనర్ విధులు ఏంటో కనుక్కోసారి. అదేవిధంగా ఫోర్జరీస్ చేసినటువంటి వాళ్ళు నువ్వు క్షమించేసి విధుల్లో తీసుకున్నావు. ఫోర్జరీస్ చేస్తే అసలు సెక్షన్ ఏంటి, చట్టం ఎలా శిక్షిస్తుంది వాళ్ళనేది కూడా నువ్వు అవగాహన తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడు చదువుకోలేదేమో కానీ ఇప్పుడు చదువుకో. అర్థమైందా? మీ వెనకాల ఎమ్మెల్యే ఉండొచ్చు, దాట్ల సుబ్బరాజు మమ్మల్ని ఎమ్మెల్యే, నిన్నెవడ కాపాడలేడు చట్టపరంగా. ఫ్లెక్సీ మీద ఫోటో వేసుకున్నంత అని నిన్ను దాట్ల సుబ్బరాజు కాపాడ్డావు. దాట్ల సుబ్బరాజు పనేం కాదు అక్కడ, మమ్మల్ని ఎమ్మెల్యే పనేం కాదు నువ్వు చేసిన తప్పులని క్షమించడానికి. పోనీ మీ ఎమ్మెల్యే క్షమించవచ్చు కానీ చట్టం క్షమించదండి. నెక్స్ట్ 20 రోజులు అయితే గ్యాప్ వచ్చినట్టుగా ఉంది ఈ వీడియోలు. నేనేంటంటే నా పని మీద నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఉద్యమాన్ని ఇన్కమ్ సోర్స్ కోసం ఎంచుకోలేదు. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను బ్రతకడం కోసం, నా బ్రతుకు తెరువు కోసం, ఒక పూట అన్నం తినడం కోసం నేను ఉద్యమాన్ని ఎంచుకోలేదు. మీకు క్లారిటీ ఇస్తున్నా. దానికోసం ఇటు ప్రజా ఉద్యమం చేయాలి, ప్రభుత్వ అధికారులు ప్రశ్నించాలి, ప్రజాప్రతినిధులు ప్రశ్నించాలి, వీళ్ళపై చట్టపరమైన మనం చర్యలు తీసుకునే విధంగా మనం ఫిర్యాదులు చేసుకోవాలి, పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. కనుక నేను ఒక సమయం కేటాయించుకుంటాను. ఒక 10 రోజులు 15 రోజులు నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మాత్రమే ఉద్యమం చేస్తాను నేను. మిగిలింది నా ఇన్కమ్ సోర్స్. ఎందుకంటే ఈ ఉద్యమం మీద నాకు రూపాయి రాదు. రూపాయి సంపాదించడం కోసం నేను ఉద్యమాలు చేయట్లేదు. ఇన్కమ్ సోర్స్ కోసం నేను ఉద్యమాల్లో దిగలేదు. ఉద్యమే నా ఇన్కమ్ సోర్స్. కనుక ఒక రోజు 10 రోజులు 15 రోజులు నేను ఆ ఇన్కమ్ సోర్స్ కోసం, నా వ్యాపారాల నిమిత్తం నేను కొంచెం నా సర్కిల్లో నా వ్యాపారాలను చూసుకోవడం కోసం, నా వ్యాపారాల్లో బాగోగులు చూసుకోవడం కోసం, వర్కర్లు చూసుకోవడం కోసం, వర్కర్లు జీతాలు తెచ్చుకోవడం కోసం నేను కొంచెం ఒక్కొక్క 10 రోజులు గ్యాప్ ఇస్తూ ఉంటాను. అంతేకాని పులి పిల్లి అయిపోయింది ఈ క్వశ్చన్లు వద్దు, ఇటువంటి డైలాగులు వద్దు నాకు. పులి ఎప్పుడు పులే, పిల్లి అవ్వ. అర్థమైందా? పులి ఎప్పుడు పులే, అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అందుకే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, గౌరవ మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారు కూడా చెప్తున్నా, మీరు చేసింది తప్పు క్లియర్గా కనపడుతుంది. మీరు కూడా పేపర్ స్టేట్మెంట్లో కూడా ఇచ్చారు, ఫోర్జరీ చేసింది నిజమే. 4 సబ్మిట్ చేస్తే ఒకరిది ఒరిజినల్, 3 ఫోర్జరీ, ఇలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు. మీరు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు, చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకున్న విషయం మీరు గుర్తు పెట్టుకోవాలని మున్సిపల్ కమిషనర్ చెప్తున్నాను. ఇది చాలా ఇబ్బంది అవుద్ది మీకు భవిష్యత్తులో. నేనైతే వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ యుద్ధం చేయడానికే నిర్ణయం చేసుకున్నాను. కాబట్టి యుద్ధం చేయడం కోసమే నేను సొసైటీలోకి వచ్చాను. కాబట్టి యుద్ధమే చేస్తాను. ఇంకొక విషయం నాకు తెలిసింది ఏంటంటే, కొన్ని సెటిల్మెంట్లు చేస్తున్నామంట. మీ మున్సిపల్ ఆఫీసులోనే మీ ప్రభుత్వ ఉద్యోగులు చేసిన యదవ పనులకి, దరిద్రపుగుట్టు పనులకి, బ్రోకర్ పనులకి, ఎదుటి వాళ్ళు పొట్ల కొట్టే సంపాదించుకున్నటువంటి మీ
ఆఫీసుల్లో కొంతమంది ఎదవలకి నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టు, కొంతమంది చేసిన ఎదవ ఫోర్జరీలకి నువ్వు రేట్లు మాట్లాడుతున్నట్టు, సెటిల్మెంట్లు చేస్తున్నట్టు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గుర్తెచ్చుకో. దట్ ఈస్ రవికుమార్. మీరు ఎంత సీక్రెట్ వ్యవహారాలు చేసినా నా వరకు వచ్చేస్తుంది. మున్సిపల్ కమిషనర్ అయ్యి నేను బయట పెట్టానంటే నీ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకో. నేను డైరెక్ట్ నారా లోకేష్ గారి ట్విట్టింగ్కి పెడతాను, ట్విట్టర్కి పెడతాను. అర్థమైందా? ఆయన పర్సనల్ వాట్సాప్ కూడా నా దగ్గర లేదని అనుకోకు. నేను వాట్సాప్లో పెడితే ఆయన యాక్సెప్ట్ చేస్తాడని నేను గొప్ప చెప్పుకోను. నీ డేటా మొత్తం 4 రోజుల్లో సీఎం ఆఫీస్కి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిపోతుంది, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిపోతుంది క్లియర్గా 100%. అదేవిధంగా నారా లోకేష్ దృష్టికి కూడా వెళ్ళిపోతుంది. 4 రోజులు నువ్వు చట్టపరమైన చర్యలు తీసుకుంటావు. మూడో వార్నింగ్ నీకు మున్సిపల్ కమిషనర్, నీకు మూడో వార్నింగ్. ఈసారి నేను క్షమించను. ఇంకా 3 దృష్టికి వెళ్ళిపోతుంది, చూసుకో. అది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు పంపించేదన్నో తెలియదు. నువ్వు చేసిన తప్పులు అన్నీ అంతా ఇంత కాదు. ఒక మున్సిపల్ కమిషనర్ అయ్యి ఉండి, ఒక గజిటెడ్ హోదా ఉండి, ఈ బోకర్ పనులు ఏంటరా నీకు? సన్నాసి అని తిట్టాలని ఉంది, కానీ నేను తిట్టలేకపోతున్నాను. ఎందుకంటే మీ పచ్చ ఇంకకి నేను ఇస్తున్న గౌరవం ఇది. ఇప్పుడు కానీ సరే బోకర్ల పనులు మానేసి నీ డ్యూటీ నువ్వు చేసుకోరా సక్రమంగా అని నేను డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వాలని ఉంది, కానీ ఇవ్వలేకపోతున్నాను. ఈ మీడియాలో కూడా చెప్పనాక చాలా బాధగా ఉంది. గుర్తుపెట్టుకో, నీ పనులు కరెక్ట్గా చేసుకొని నేను ఎవడ పీకేది లేదు. గుర్తుపెట్టుకో, త్వరలో నీకు తుఫాన్ వచ్చేస్తుంది. నీకు పైనుంచి సీఎం ఆఫీస్ నుంచి నీకు తుఫాన్ వస్తుంది. ఆ వడగల దెబ్బ నువ్వు తట్టుకోగలవా? ప్రభుత్వం వడగల దెబ్బ తట్టుకోగలవా? రేపో మాపో మళ్ళీ రిటైర్డ్ అవుతున్నావు. ఈ రిటైర్డ్ అయ్యేటప్పుడు ఈ బోకర్ పనులు ఏంటారా సన్నాసి అని తిట్టాలన్నది, కానీ నేను తిట్టలేకపోతున్నాను. నువ్వు నా తండ్రి లాంటాడు, నేను తిట్టలేకపోతున్నాను నేను. కానీ ఈ మాట అన్నందుకు కూడా నీ మనోబలం దెబ్బతిన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేను ఏం తిట్టలేకపోతున్నాను కమిషనర్. ఇప్పటికైనా పర్ఫెక్ట్గా పనిచేయడం నేర్చుకో. జై భీమ్.